అసలు టిఆర్ఎస్ నాయకులకు కానీ మీకు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత హక్కు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు బీసీలు అడుగడును ముంచారు. ఎంతమంది బీసీ నిరుద్యోగులు ప్రాణాలు అర్పించినారు, ఉద్యోగాలు రాక చనిపోయినారు. ఆ పాపం ఆ ఉసురు తెలిగే కదా మీరు అధికారం నుంచి దిగిపోయినారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఇదే నిరుద్యోగులు అడ్డం పెట్టుకుని ఉద్యోగం చేసి ఇలా నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి వారి కుటుంబాలు రోడ్డున పెడితే 10 ఏళ్ళు అధికారంలో ఉండి 50,000 ఉద్యోగాలు ఇలాంటి పరిస్థితి మీకు. మీరు ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది బీసీలకి న్యాయం జరిగేది? అది ఇవ్వరు. ఇలా మేము చట్టం చేసి పార్లమెంటుకి పంపినాము, కేంద్రానికి పంపినాము. బీజేపీ నాయకులు దీని మీద మాట్లాడరు, దీని మీద స్పందించరు. కవిత గారు కొత్త అవతారం ఎత్తుకొని ఆవిడేదో బీసీల కోసం చేసినట్టుగా ఉద్యమాలు చేసినట్టు ఎక్కడ చేసిందో నాకు అర్థమవుతలేదు. అంటే ఒక మహిళ ఉండి మొత్తం రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఒక మహిళ లేకుంటే ఆనాడు మాట్లాడే చాతకాని నువ్వు ఒక సాటి మహిళల గురించి ఎప్పుడైనా గలమెత్తినవా? ఇవాళ బీసీల గురించి, మహిళల గురించి ఆమె కొత్త ఆవిడ దుకాణం జాగృతి నడుపుకోవడానికి కోసం ఏదో బీసీల గురించి మాట్లాడదంటే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో బీసీలు లేరు. టీఆర్ఎస్ నాయకులు ఏది చెప్పినా ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి. ఎస్, ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కానరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్టా పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కదా. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సస్యామలం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా? పక్క రాష్ట్రాలు బాగుపడ తప్పులేదు, కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బనకచర్ల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి. ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఇదే ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు నియమింపారు. ఎంతమంది బీసీలను ఊరడించినారు మీరు? సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా? ఇంత పెద్ద రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు. ఇవాళ చేసి చూపించినోడే మునగాడు. ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితుడికి ఇచ్చాం, డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితుడికి ఇచ్చాం, పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం, 5కి అవకాశాలు ఇచ్చాం, ఎస్సీల్లో 3కి బీసీల్లో ఇచ్చాం, ట్రైబ్స్లో ఇచ్చాం, మైనార్టీకి ఇవ్వబోతా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. మా అఖిల భారత అధ్యక్షుడు ఎవరు? మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు? ఇవన్నీ కూడా సజావుగా సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ సమన్వయంలో భాగంగానే రేపు లాల్బాగ్ స్టేడియంలో తలపెట్టిన దాదాపు 40-45 వేల డెలిగేట్స్ మీటింగ్లో మా అధినాయకుడు ప్రసంగిస్తారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయం